బ్లైండ్ స్టిక్ అనేది స్టిక్ ద్వారా చేసినాము. ఒక బ్రదర్ మనకు కామెంట్ చేసి, బ్రో కింద మాత్రమే డిటెక్ట్ చేయగలదు కదా, సో నువ్వు స్పెక్స్ ద్వారా చేస్తే పైన కింద మొత్తం డిటెక్ట్ అవుతుంది అని చెప్పాడు. సో అందుకోసం అది మంచి కామెంటే. సో మనం పాజిటివ్గా తీసుకొని మనం బ్లైండ్ స్పెక్స్ అనేది తయారు చేసాం. ఇప్పుడు నాకు కెమెరామ్యాన్ 2 meters దూరంలో ఉన్నాడు కాబట్టి ఇలా వినపడుతుంది. కెమెరామ్యాన్ దగ్గరికి వస్తా 1 meterకి. కొంచెం సౌండ్ అనేది హెవీ రైజ్ అయింది, అలాగే ఫాస్ట్గా బీపీ వినపడుతుంది. ఇప్పుడు మనం రియల్ లైఫ్లో చూద్దాం. ఇక్కడ నా ముందర ఒక ఆబ్జెక్ట్ ఉంది, నాకు కళ్ళు కనపడిస్తున్నాయి కాబట్టి ఇది ఇనుము అని తెలుస్తుంది. ఇది ఇనుమ గోడ తెలుసుకోవాలంటే బ్యాట్ తీసుకొని చెక్ చేద్దాం. ఇప్పుడు మనం గోడ దగ్గర పోయి టెస్ట్ చేద్దాం. సో ఇది 1 to 2 meters ఉన్నప్పుడు సౌండ్ ఇలా అవుతుంది. 1 meter లోపల ఉంటే సౌండ్ ఇలా ఫాస్ట్గా బీప్ వినపడుతుంది. ఒకవేళ మనం 30 centimeters లోపల పోయి చూద్దాం. సో ఇది ఫుల్ సౌండ్ ఎందుకు వినపడుతుంది అంటే, నువ్వు చాలా ఆబ్జెక్ట్కి చాలా దగ్గర ఉన్నావు, ముందర పోతే గుద్దుకుంటావు, డేంజర్ సింబల్ కాబట్టి ఫుల్ సౌండ్ వినపడుతుంది. ఇప్పుడు మనం పైకి పోయి చూద్దాం. ఇప్పుడు మీరు చూసినట్టయితే నా ముందర ఎవరు లేరు, సో సౌండ్ అనేది అసలు రాలేదు. ఒకసారి వెనక్కి తిరిగి చూద్దాం. ఇలా మీరు మీ ఇంట్లో ఎవరైనా కళ్ళు కనిపించని వాళ్ళ కోసం చేయండి. ఇది ఊసిపోయింది, బ్లూపర్లోకి వేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో చేసుకోండి. అంటిల్ దెన్ బాయ్.